అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక దృశ్యం ఆవిష్కృతమైంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వీడియో విడుదల చేశారు. అందరిలో ఆఖరివాడు అయినప్పటికీ మంచి చేయడంలో ముందుండే వ్యక్తిని గెలిపిస్తే అంతా మంచే జరుగుతుందని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. జాతిని జాగృతి చెయ్యగ పుట్టింది సేన, అలు పెరగని పోరాటానికి ఆయుధం ఈ సేన. సలసల మరిగిన నెత్తురు సత్తువ ఈ సేన, రాక్షస పాలన అంతం చేసే పంతం జనసేన. కార్మిక కర్షక మెడలో ఉండే ఎర్రని కండువే జనసేన, మన జనసేన. కార్మిక కర్షక మెడలో ఉండే ఎర్రని కండువే జనసేన, మన జనసేన. జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన, మన జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన. జనాల అండాదండ ఉన్నదిరా ఈ సేన. ప్రభాస్ కల్కి 2989 ఏడీలో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు టాలీవుడ్ హల్క్ రానా. ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు రానా కూడా ఇందులో ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తన తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రానా. నేను డైరెక్టర్ నాగశ్విన్ ఇద్దరం 1వ తరగతి నుంచి ఫ్రెండ్స్. పైగా తను నా తొలి సినిమా లీడర్కి శేఖర్ కమల దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. మా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదు. అందుకే విదేశాల్లో జరిగిన కల్కి ప్రమోషన్స్లో పాల్గొన్నాను. దాంతో ఆ సినిమాలో నేను ఉన్నట్టు రాసేస్తున్నారు. నిజానికి కల్కిలో నేను లేను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, కల్కి సామాన్యమైన సినిమా కాదు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రూపురేఖలు మారనున్నాయి. అవెంజర్స్ స్థాయి సినిమా అవుతుందని చెప్పారు. మెట్ గాలా ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ఏటా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తూ ఉంటారు. భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఈషా అంబానీ, ఆలియా భట్ తదితర నటీనటులు హాజరై సందడి చేశారు.
ఈ ఏడాది కూడా మెట్ గాలా న్యూయార్క్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మే 6న ప్రారంభమైన ఈ వేడుకలు భారత్ నుంచి ఈసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఈషా అంబానీ, బాలీవుడ్ స్టార్ నటి ఆలియా హాజరై సందడి చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు. తన సినిమాలు చాలా పెండింగ్లో ఉన్నందున ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచిపెట్టలేనని వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమాకు కొత్త ధనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ను ఖాతాలో వేసుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ యంగ్ యాక్టర్ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ. నిఖిల్ 20గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. చాలా రోజుల తర్వాత షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ అందించింది నిఖిల్ అండ్ మేకర్స్ టీం. స్వయంభూ టీం ఒక పురాతన కాలం బ్యాక్డ్రాప్లో సాగే యుద్ధ ఎపిసోడ్ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తుంది. 12 రోజుల పాటు జరగనున్న ఈ స్కెడ్యూల్ను 8 కోట్ల భారీ బడ్జెట్తో షూట్ చేస్తున్నారు. నిఖిల్ యాక్షన్ స్టంట్స్ తో సాగే ఈ సీక్వెన్స్ అద్భుతంగా ఉండబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. తాజా అప్డేట్ తో సినిమా స్టన్నింగ్ గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని అర్థమవుతుంది. స్వయంభూ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నిఖిల్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో వస్తుంది. ఉలగ నాయకన్ కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి థగ్ లైఫ్. KH234 ప్రాజెక్టుగా మణిరత్నం డైరెక్షన్లో వస్తుంది. థగ్ లైఫ్లో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తూ ఉండగా గౌతమ్ కార్తిక్, బోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్లో కొనసాగుతున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. కమల్ హాసన్, సింబు ఆయన టీంపై వచ్చే సీన్లను చిత్రీకరిస్తున్నారు. లొకేషన్లో కమల్ హాసన్ కోరమీసంతో ఉన్న లుక్తో పాటు సింబు స్టైలిష్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా థగ్ లైఫ్ టీం మరో ఆసక్తికర అప్డేట్తో బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ఆరంభ సమయం, కొత్త థగ్కు స్వాగతం పలికే సమయం. రేపు ఉదయం 10 గంటలకు సిగ్మా థగ్ రూల్ అప్డేట్ రానుందంటూ ఓ వీడియో షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పిఠాపురంలో తన మేనమామ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జనసేన కార్యకర్త ఒకరు గాయపడ్డారు. తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన శ్రీధర్ను సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. కొద్దిసేపు అక్కడ గడిపి జనసేన కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వైసీపీ గూండాలకి గెలుపుతోనే సమాధానమిద్దామని సాయి పేర్కొన్నారు. కాగా వైసీపీ వాళ్లే ఈ దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకటిగా పవన్ కళ్యాణ్కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి, ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంతో ఉంటే పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో సినీ బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. హైపర్ ఆది, జానీ మాస్టర్, హీరోయిన్ నమిత, మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా రంగంలోకి దిగారు. ఆయన పిఠాపురం వెళ్లి జనసేన తరపున ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. నాగవంశీ పవన్తో సినిమాలు చేశారు. ఆయనకు స్నేహితుడైన త్రివిక్రమ్ ఆ సంస్థకు బాగా కావాల్సిన మనిషి. దాంతో సితారా సంస్థ మద్దతు పవన్కు తప్పకుండా ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్ ఫంక్షన్లో నాగవంశీ మాట్లాడారు. పవన్కు తమ మద్దతు ఉంటుందని స్వయంగా తెలిపారు. మే 12వ తేదీకి పవన్ అభిమానులంతా ఏపీ చేరుకుని 13న ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. అదే పవన్ కళ్యాణ్కు అభిమానులు చేసే గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఆంధ్రాలో ఓటు హక్కు ఉన్న చాలా మంది యువత హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూర్లు వెళ్లాలి. ఈ ఓటింగ్ శాతం గెలుపు ఓటములపై తప్పకుండా ప్రభావం చూపుతుంది అని నాగవంశీ అన్నారు.
రానా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సిరీస్ వచ్చిన తొలినాళ్లలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీన్ని యానిమల్తో పోలుస్తూ తాజాగా రానా కామెంట్ చేశారు. ఎంతోమంది రానా నాయుడు వెబ్ సిరీస్ని విమర్శించారు. ఇటీవల యానిమల్ విడుదలైంది. అది చూశాక ప్రేక్షకులకు ఆ సిరీస్లో నా పాత్ర చాలా డీసెంట్గా కనిపించింది. నేను ఎప్పుడూ మంచి కథలపైనే ఆసక్తి చూపుతాను. ఆ సిరీస్ ఒక కుటుంబంలో జరిగిన గ్యాంగ్స్టర్ డ్రామా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా దీన్ని తెరకెక్కించాం. నాకు ఈ స్టోరీ నచ్చింది కాబట్టి వెంటనే ఓకే చేశాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మండు టెండర్లో చల్లనైన వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. లవ్, యాక్షన్, మాస్, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తరహా చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఆయా ఓటీటీలో అనేక చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే డిజిటల్ ప్లాట్ఫామ్పై హర్రర్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్కు మంచి క్రేజ్ వస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠ, ట్విస్టులు కలిగిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే మర్డర్ ఇన్ మహిమ్. సైకలాజికల్ క్రైమ్ వెబ్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్లో విజయ్ రాజ్, అశుతోష్ రాణా, శివాని రఘువంశీ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. మర్డర్ ఇన్ మహిమ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మే 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ ప్లాట్ఫామ్. మాస్కా దాస్ విశ్వక్సేన్ మాస్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు సుట్టంలా సూసిపోకల సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ని రాబడుతోంది. ఈ మూవీని మే 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా హీరో హీరోయిన్ల లిప్లాక్ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఎమోషన్స్తో మిమ్మల్ని షాక్ గురి చేసే ఇంటెన్స్ స్టిల్ 10 రోజుల్లో మీ ముందుకు రాబోతుందంటూ షేర్ చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ లంకల రత్నగా కనిపించబోతున్నట్టు చేతిలో కత్తి పట్టుకున్న బ్యాక్ లుక్ స్టిల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విజయ్ దేవరకొండ కాంపో నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ గీతా గోవిందం తర్వాత పరశురామ్ కాంపోలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్గా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. మేకర్స్ను నిరాశపరిచిన ఫ్యామిలీ స్టార్ వారిలో జోష్ నింపే అప్డేట్తో వార్తల్లో నిలిచింది. ఫ్యామిలీ స్టార్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో అంతగా ఇంప్రెస్ చేయని ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఊహించని స్పందన రాబట్టుకుంటుంది. మూవీ చార్ట్స్లో ఫ్యామిలీ స్టార్ 10 రోజులుగా టాప్ ప్లేస్లో కొనసాగుతూ ట్రెండింగ్లో నిలుస్తోంది. థియేటర్లలో డీలా పడిపోయిన ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో అద్భుతమైన స్పందన రాబట్టుకోవడం చాలా మందిని సర్ప్రైజ్ చేస్తూ ఉండగా చిత్ర యూనిట్లో మాత్రం జోష్ నింపుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. చివరగా నితిన్తో కలిసి మాస్ట్రో సినిమాలో మెరిసింది స్మార్ట్ భామ నభా నటేష్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. ప్రస్తుతం బలగం యాక్టర్ ప్రియదర్శితో కలిసి డార్లింగ్ చిత్రంలో నటిస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది నభా నటేష్. తక్కువ టైంలోనే డార్లింగ్ సెట్స్ను వదిలి వెళ్లడం బాధగా ఉంది. సినిమా షూటింగ్ చాలా సులభంగా పూర్తయ్యేలా నాకు సహకరించిన ప్రతి ప్రొడక్షన్ టీం మెంబర్కు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది నభా నటేష్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ప్రపంచ స్థాయిలో రికార్డులు సొంతం చేసుకుంది. ఇందులో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్గా ఫాహద్ ఫాజిల్ తన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప తర్వాత మీకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పుష్ప తర్వాత నాలో నా కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇందులో దాచుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇదే సంగతి నేను సుకుమార్కు కూడా చెప్పాను. ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. ఆ చిత్రం తర్వాత నేనేదో మ్యాజిక్ చేస్తానని ప్రేక్షకులు అనుకోవడం లేదు. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళం చిత్రాలు చూస్తున్నారు. అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నా మనసంతా మలయాళ చిత్రాలపైనే ఉంటుంది. పుష్పను సుకుమార్ మీద ఉన్న అభిమానంతో చేశాను అని చెప్పారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2లో నటిస్తున్నారు.
సిద్ధార్థ్ వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని నటి అదితి రావు అన్నారు. గత నెలలో సిద్ధార్థ్ అదితిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అనుబంధంపై ఓపెన్ అయ్యారు సిద్ధార్థ్. నన్నెంతో మార్చాడు. అతడు పరిచయం అయ్యాకే ప్రేమపై నమ్మకం మరింత పెరిగింది. ఎన్నో విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చిన్నపిల్లల స్వభావం. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటాను. నటీనటులపై రూమర్స్ రావడం సహజమే. మా ఇద్దరిపై గాసిప్స్ వచ్చాయి. వాటికి చెక్ పెట్టేందుకే నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించాం. విషయాన్ని తెలుసుకున్న వారు సంతోషించి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళ అభిమానం ఎంతో విలువైనది అని చెప్పారు. ఇటీవల కాలంలో పలు మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాస్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కొన్ని చిత్రాలు అక్కడి థియేటర్లలో విడుదలైన తర్వాత ఇతర భాషల్లో అనువాదమవుతూ ఉండగా మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజా సంచలనం ఆవేశం వచ్చి చేరింది. ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రలో జీతు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. కేవలం 30 కోట్లతో నిర్మించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తుంది. త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కెరీర్ను మలుపు తిప్పి ఎందరికో లైఫ్ ఇచ్చిన సినిమా ఆర్య. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ స్టోరీకి యూత్ అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తవడంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, విశేషాలు సందడి చేస్తున్నాయి. ఆర్య రోజులను గుర్తు చేసుకుంటూ బన్నీ కూడా పోస్టు పెట్టారు. ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా రిలీజ్ డేట్ మాత్రమే కాదు, నా జీవితాన్ని మార్చిన క్షణం ఇది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను అని రాసుకొచ్చారు. స్వీట్ మెమోరీస్ అంటూ ఆ సినిమా షూటింగ్కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. గతంలో సందర్భంలో సుకుమార్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ వల్లే ఆర్య సాధ్యమైంది. ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని, తన కెరీర్ను మార్చేసింది అని చెప్పారు. స్పెషల్లీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్. ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు ఇది చేద్దాం, ఎలా చేద్దాం, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకు ఫన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి. సరే సార్ అని చెప్పేవాడు. ఇది చెయ్యి సార్, ఇలాగా సార్ పడుకొని నేను ఆగిన డ్యాన్స్ చేస్తా సార్, అబ్బా బాగుంది చెయ్యి. ఇట్లా ప్రతి ఒక్కటి, ఆ స్టోన్స్ వేసేది కానీ, హీరో పక్కన వీళ్ళు నా బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ రేస్కి వెళ్తారు కదా, రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా. సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న. చేతిలో కోక్ బాటిల్ ఉంది, అప్పటికప్పుడు స్పాట్లో, సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఆయన హీరో గారు పరిగెడుతున్నారు, బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి, నువ్వేం చేస్తావు, నొక్కేస్తా సార్, నొక్కేస్తా. ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు ప్రతిదీ. ఓకే, అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్. కానీ 20 ఇయర్స్ తర్వాత ఇప్పటికీ ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో అంటూ అది అనవా అని అడుగుతారు నన్ను. అంటే అది అంత గుర్తుండిపోయింది. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక సీన్ కోసం అని అడిగారు, అప్పటికప్పుడు వచ్చాను. అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నాకు కాస్ట్యూమ్ కూడా లేదు, డ్రెస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంట్, ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు, ఇది వేసుకో నీకు బాగుంటుంది అని చెప్తే ఆయన వేసి, అయితే ఆయన దగ్గర ఉండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు. నాకు ఏంది ఇంత డెడికేషన్ వర్క్ మీద అని. అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. రాజుగారు, మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో, మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈడురా ఆర్యాలో గుండోడు రైడు, అల్లు అర్జున్ పక్కన ఉంటాడే, ఎప్పుడు తింటూ ఉంటాడు, సెటర్లు వేస్తుంటాడు అంటుంటారు. అదే నాకు చాలా పెద్ద మెమరీ నాకు తెలిసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ అన్నయ్యకి మాత్రం చాలా రుణపడి ఉన్నాను. ఆ టీం మొత్తానికి చాలా రుణపడి ఉన్నాను. నన్ను ఆ మూవీలో అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన రత్నవేల్ సార్కి అయితే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు కో ఆర్టిస్ట్ శోభాలజీ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. టీమ్ ఆ మూవీ రన్ అవుతున్నంతసేపు వీ బోత్ యూస్ టు షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ఉన్నాడు, బబులు, అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సీను. ఈ సాంగ్, ఈ సినిమా కానీ నాకు ఒక పెద్ద గిఫ్ట్. ఆఫ్టర్ 20 ఇయర్స్ కూడా ఇంకా ఈ పాట మ్యారేజెస్లో కానీ, డీజే ఒకేషనల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ ఇంకా ఈ సాంగ్ నడుపుతుంది. అది ఐ జస్ట్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాజు గారు, మై కెమెరామ్యాన్ రత్నవేల్ గారు, మై సూపర్ హీరో అల్లు అర్జున్ గారు, మై డైరెక్టర్
సుకుమార్ గారు, మై కొరియోగ్రాఫర్ సార్. ఎప్పుడు నాకు గుర్తు పెట్టుకునేది అంటే ఓపెనింగ్ రోజు, మూవీ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పెద్ద పెద్ద అప్పటికి అవన్నీ రాలేదన్నమాట. అప్పటికి మన అలాంటి ఒక ఓపెనింగ్ చూడలేదు. సో ఆర్యకి పెద్ద పెద్ద స్టాండీస్ పెట్టేసి చాలా ఫ్రెష్గా బన్నీ లుక్ టోటల్గా చేంజ్ అనమాట. అంటే ఒక టీనేజర్ ఎప్పుడు చేసి ఇలా లుక్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్ ఉంటారు కదా, ఆ ఫీల్ ఇచ్చారు. సో స్టూడియోకి వెళ్తున్నాము, అన్నపూర్ణ స్టూడియోలో. గేట్ బయట ఒక పెద్ద ఆయన కూర్చొని అందరూ వాచ్ చేస్తున్నారు, ఎవరందరూ వస్తున్నారు పోతున్నారు. ఎవరు అంటే అల్లు రమణయ్య గారు ఒక స్టిక్ పెట్టుకొని ఎవరందరూ వస్తున్నారు, ఏయ్ నా మనోడు దయ్యాది రండి కమ్మిన్ అన్నట్టు అలా ఒక గంభీరం కూర్చుంటారు. అది ఒక లుక్ ఉండిపోయింది నాకు. అలాగే 7 రోజులను మొదలుపెట్టిన తర్వాత 37 రోజులు అయింది. అది నాకు జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తగా వచ్చిన యాక్టర్ని నాకు ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, సినిమాలు అంటే ఇలా ఉంటాయి, షూట్స్ అంటే ఇలా ఉంటాయని అర్థం చేసి ఒక 37 కాదు ఒక 67 సంవత్సరాలు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రుణపడి ఉంటాను రాజు గారు అండ్ సుకుమార్ గారికి. థ్యాంక్ యూ బన్నీ, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలం అయినా కూడా సెలబ్రేట్, మనం మాత్రమే కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి. అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ ఆర్యా. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఆర్య అనేది ఒక మూవీ మాత్రమే కాదు, లైక్ ఇందాక శివబాలాజీ గారు అంటున్నట్టు ఇట్స్ ఎ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా. వన్ సైడ్ లవ్ అని మన సుక్కుబాయ్ ఏ టైంని ఏ ముహూర్తాన్ని ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు, కానీ మనం వన్ సైడ్ లవ్ అనే చేసాం, కానీ లోకం అంతా ఆల్ సైడ్ లవ్ ఇస్తున్నారు మనకి ఈ రోజుకి. కొట్టండి, బాగా కొట్టచ్చు దీనికి. అంటే బన్నీ నేను సుకు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేల్ గారు, శంకర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు, అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 years అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్, నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను. ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను, ఇంతకుముందు ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్యా. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్, సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత ఏంటయ్యా బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికి నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరూ టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా, పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే, నన్ను చెప్పని మళ్ళీ సరే చెప్పలా నువ్వు చెప్పి అంటే పైన ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది, ఒక దాబా పైన, ఇప్పుడు దాబాలు ఉండగా దాబా పైన వర్షం పడుతుంటే వర్షంలో డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడన్నీ కొంచెం హైపోథెటికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది, చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా, ఆ పైప్ కింద వాటర్ని ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ అన్నారు. అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది, ఇంకా అది రిలీజ్ కావాలి, అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ భలే ఉంది సుక్కు, అసలు మామూలుగా లేదు అని
ఒక జర్నీ. అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 ఎక్కర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్, నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం రెస్టారెంట్లో నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నుంచి నా సిన్సియర్ని గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అంటే అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్, ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు, సార్ ఏంటి అని. సూపర్ హిట్, ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం. కానీ మరీ అందరు యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 years ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రాజు గారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈజ్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.